హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్ని. ఫ్రెండ్స్, ఈ వీడియోలో శానిటరీ ప్లంబింగ్లో మనం ఎస్డబ్ల్యూఆర్ పైపులు అయితే యూజ్ చేస్తాం కదా. సో ఎస్డబ్ల్యూఆర్ పైపులు కానీ అలాగే ఎస్డబ్ల్యూఆర్ ఫిట్టింగ్తో కానీ మనం శానిటరీ వర్క్ చేసినప్పుడు లూబ్రికేట్ పేస్ట్ ఎందుకు వాడాలి సో అనేది ఈ వీడియోలో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా అసలు ఎస్డబ్ల్యూఆర్ అంటే ఏంటి? ఎస్ అంటే సోయల్, అలాగే డబ్ల్యూ అంటే వేస్ట్, అలాగే ఆర్ అంటే రెయిన్ వాటర్. సో మట్టితో లేదా చెత్తతో కూడిన ఈ డ్రైనేజ్ వాటర్ని పంపింగ్ చేయగలిగే సులువైన ఒక పైపు యొక్క సిస్టమ్ అన్నమాట ఈ ఎస్డబ్ల్యూఆర్ సిస్టమ్ అనేది. ఈ ఎస్డబ్ల్యూఆర్ సిస్టంలో లూబ్రికేట్ పేస్ట్ వాడడానికి సో నాలుగు కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఆ కారణాల గురించి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఈ ఎస్డబ్ల్యూఆర్ పైప్ ఫిట్టింగ్లో సో ఓరింగ్ లేదా వాచర్ లేదా గ్యాస్కెట్, సో ఇలాగ రబ్బర్ అని కొన్ని పేర్లతో పిలుస్తూ ఉంటారు. సో అది మనకి మేల్ జాయింట్ని ఫీమేల్ జాయింట్లోకి అడాప్ట్ చేసినప్పుడు ఈ వాచర్కి లేదా ఆ రబ్బర్కి ఈ లూబ్రికేట్ పేస్ట్ అయితే వాడాల్సి ఉంటుంది. అది రాయడం వలన మనకు చుట్టూరు దాన్ని అప్లై చేయడం వలన వాచర్కి ఫ్రీగా అంటే సులువుగా ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ఈ లూబ్రికేట్ పేస్ట్ అయితే ఉపయోగపడుతుంది అన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చి లీకేజ్లు నివారించేందుకు ఈ లూబ్రికేట్ పేస్ట్ అయితే ఖచ్చితంగా వాడాలి. సో మనం లూబ్రికేట్ పేస్ట్ వాడకుండా కొంతమంది కొన్ని చోట్ల బలవంతంగా ఎక్కిస్తే ఆ వాచర్ అంటే ఓరింగ్ అనేది కొంచెం చిన్నగా కట్ అయినా కానీ అది ఏమవుతుందంటే లీకేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. రెయిన్ వాటరే కావచ్చు లేదా మన టాయిలెట్ వేస్ట్ అయినా కావచ్చు అనమాట. సో అలాగే లీక్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ లూబ్రికేట్ పేస్ట్ అప్లై చేస్తే స్మూత్గా వాచర్ మెత్తబడి ఈ ఫిట్టింగ్ ఇన్స్టాలేషన్ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుందన్నమాట. అలాగే ఈ లూబ్రికేట్ అనేది గ్యాస్కెట్కి అంటే ఓరింగ్కి రక్షణగా అయితే కూడా పనిచేస్తుంది అనమాట. సో మనం ఫిట్ చేసినప్పుడు ఒక్కోసారి పైప్ ఫిట్టింగ్ చేసినప్పుడు కట్ అవనే కాకుండా ఓచర్ అంటే ఓరింగ్ అనేది తిరగబడిపోతూ ఉంటుంది. సో అలాగ తిరగబడకుండా ఈ చుట్టూరు అప్లై చేయడం వలన ఈ స్మూత్గా ఫిట్టింగ్ అయితే అవుద్ది అనమాట. సో ఓరింగ్ ఎప్పుడు చూసినా కానీ మనకి ఎప్పుడైనా తీసుకోవాల్సి వచ్చినా కానీ ఇది మళ్ళీ తీసుకుంటాకి ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఈ లూబ్రికేట్ పేస్ట్ అనేది. అలాగే మెయింటెనెన్స్ విషయంలో కూడా ఈ లూబ్రికేట్ పేస్ట్ అనేది ప్రధాన పాత్ర వహిస్తుందండి. ఎందుకంటే మనకి ఈ సాల్ఫిట్ అంటే గమ్ అయితే వాడతాం కదా, మనం ఏమైనా తప్పు జరిగితే దాని డైరెక్షన్ మార్చలేం. కానీ ఈ లూబ్రికేట్ వాడడం వల్ల ఎస్డబ్ల్యూఆర్లో 360 degrees ఎటు కావాలంటే అటు మనం డైరెక్షన్ మార్చుకోవచ్చు. సో అలాగే ఫిట్టింగ్ కూడా వేస్ట్ కావు. అలాగే మనం ఎప్పుడైనా మళ్ళీ మెయింటెనెన్స్ రిపేర్ వర్క్లో తీసుకోవాలన్నా కూడా చాలా సులువుగా తీసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఆశీర్వాద్ కంపెనీ యొక్క వీడియోని తీసుకొని మీకు ఎడిటింగ్ చేసి ఎలా సింపుల్గా ఇన్స్టాల్ చేయాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆశీర్వాద్ కంపెనీ అంటే ప్లంబర్స్ అందరూ కూడా ఇష్టపడతారండి. పని అనేది చాలా స్పీడ్గా సులువుగా అవుద్ది ఈ కంపెనీ పైపులు అనేది. సో ఒక ఏరియాలో ఒక పైపులు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మా ఏలూరులో ఇప్పుడు మేము ఉన్న ఏరియాలో ఆశీర్వాద్ అలాగే ప్రిన్స్ అనే కొన్ని పైపులు కూడా వాడుతూ ఉంటాం. సో మీరు ఏ ఏరియాలో ఏ పైపులు వాడుతున్నారో దయచేసి కామెంట్ చేయండి. పైపు సాకెట్ని ఫీమేల్ జాయింట్ అంటాం, అలాగే కింద ఉన్న భాగాన్ని మెయిల్ జాయింట్ అంటాం. సో ఇదైతే గమనించండి. సో ఈ వీడియోలో మనకి పైపు కటింగ్ అనేది ఎక్సబ్లేట్ తో మనం కట్ చేస్తాం కదా, అలా నీట్ గా పర్ఫెక్ట్ గా కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న తర్వాత చివరి భాగం అనేది రఫ్ గా వస్తుంది. సో దాన్ని మనం ఫీమేల్ జాయింట్ లో అడాప్ట్ చేయాలి అంటే ఫిక్స్ చేయాలి అంటే సులువుగా మనకి ఆ చుట్టూరు కూడా ఆ జాయింట్ని ఒక ఆకురాయితో కానీ లేదా కొన్ని చోట్ల మేమైతే గోడకేసి పామేస్తూ ఉంటాం. ఆ రఫ్గా ఉండటం వల్ల అంటే వాచ్ అనేది కొంచెం దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనం హ్యాండ్ మిషన్తో కానీ లేదా వీడియో చూపిస్తున్న ఆకురాయితో కానీ లేదా మనం సిమెంట్ ప్లాస్టిక్ ఉన్న గోడ కూడా అరదీసి పేపర్గా అయ్యేలాగా మన కంపెనీ కటింగ్ ఫిట్టింగ్స్ కి కోణం చివరి చూసారు కదా, అలా తయారు చేసుకొని దానికి మనం ఈ లూబ్రికేట్ పేస్ట్ అయితే అప్లై చేయాలి. ఫీమేల్ జాయింట్ కి అప్లై చేయాలి, అలాగే మేల్ జాయింట్ కూడా మనం అప్లై చేయాలన్నమాట. అప్పుడు
మనకి ఈ ఫిట్టింగ్ అనేది సులువుగా జరుగుతుంది. సో మీకు అదే ఈ వీడియోలో చూపిస్తున్నారు. మన ఈ చిన్న ముక్కను కూడా మన వీడియో అయితే వాడడం జరిగింది. ఫ్రెండ్స్, యూట్యూబ్ యాజమాన్యం అయితే కొంచెం గమనించాలి. వీడియో తీసుకొని మీకు అవగాహన కోసం ఈ వీడియోలో ఉన్న టిప్స్ అయితే నేను వాడడం జరిగింది. సో ఇలా సులువుగా అవుద్ది అనమాట. ఫీమేల్ జాయింట్ కి మేల్ జాయింట్ కి పేస్ట్ అనేది రాసుకుంటే ఈ లూబ్రికేట్ అనేది చక్కగా అలా తిప్పుతా ఇన్స్టాల్ చేయాలి. టక్మన్ నొక్కేయకూడదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఏరియాలో అసలు ఏ పైపులు ఎక్కువగా వాడతారు, ఎస్టాబ్లియర్ పైపులు అనేవి కామెంట్లో రాయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియోకి వెళ్దాం.